హలో అండి, ఈరోజు మా ఇంట్లో కరివేపాకు చికెన్ చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ కరివేపాకు ఎక్కువ పెట్టానండి, ఊరికే పెట్టాను. కానీ మనం క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. నేను 1/2 కిలో చికెన్ చేస్తున్నాను కాబట్టి ఒక 10 రెమ్మలు అయితే సరిపోతాయి. ముందుగా మనం పెనం పెట్టి డ్రైగా వేపుకోవాలండి. ఇవన్నీ జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, ఇవన్నీ పట్ట, లవంగాలు, కాస్త సోంపు ముందుగా వేపుకోవాలి. ఇవన్నీ డ్రైగా వేసుకోవచ్చు, లేదంటే మనం ఆయిల్లో కూడా వేసుకోవచ్చు. కానీ టేస్ట్ అయితే పెద్ద డిఫరెంట్ ఏమీ ఉండదండి. ఆయిల్ ప్రతిదానికి నేను ఎక్కువ యూస్ చేయను, కాస్త తగ్గిస్తూ ఉంటాను. ఎందుకంటే హెల్త్కి అంతా మంచిది కాదు కదా ఆయిల్ వాడకం. అందుకని వీలైనంత వరకు తగ్గించేస్తానన్నమాట. ఈ విధంగా ముందుగా అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పట్ట, లవంగాలు, సోంపు ఇవంతా మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వేపుకోవాలండి. ఎందుకంటే ఇది ఎక్కువ మంట పెట్టామంటే మాడిపోతాయి మసాలాలంతా. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని మీడియం ఫ్లేమ్ మీద వేపుకోండి. మీకు తెలుసు కరివేపాకులో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రతినిత్యం కూడా మనం కరివేపాకుని ఒక గుప్పెడు ఏదో ఒక రూపంలో పచ్చళ్ళల్లో కానివ్వండి, కూరల్లో కానివ్వండి, ఎలా పొడి చేసుకొని కానివ్వండి, ఏదో ఒక రకంగా తీసుకుంటూ ఉన్నామంటే మనకు కంటి చూపు మెరుగవుతుంది, జుట్టుకు కూడా చాలా మంచిది. తర్వాత ఈ మసాలాలంతా వేపుకొని బాగా చల్లారనిచ్చి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే చికెన్ కూడా శుభ్రంగా ఒక 3-4 టైమ్స్ కడిగేసి ఒక పెద్ద నిమ్మ రసం పిండి అందులో ఒక 1/2 అవర్ చికెన్ని వామ్ వాటర్, అంటే వేడి కాకుండా మరీ చల్లగా కాకుండా అలాంటి వాటర్లో చికెన్ని వేసి పెట్టారంటే స్మెల్ ఉండదు. తర్వాత పెనం పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త కాగాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి అందులోనే కాస్త పచ్చిమిర్చి వేసి బాగా మగ్గనివ్వాలి. తర్వాత మన క్వాంటిటీకి తగినట్టుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను 1 స్పూన్ వేస్తున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా కాసేపు వేగనివ్వాలి. తర్వాత ఇందులోనే మన రుచికి సరిపడా ఉప్పు, కాస్త పసుపు వేసుకునేయాలి. ఇవి వేసిన తర్వాత మనం పక్కన కడిగి ఉంచుకున్నాం కదా చికెను, అది కూడా ఇందులోనే వేసేయాలి. మనం ముఖ్యంగా అంటే దీంట్లో కారం వేయడం లేదు, దాని బదులు ఎండుమిర్చి, పచ్చిమిర్చి వాడుకుంటున్నాము. స్పైసెస్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే మీరు కాస్త పచ్చిమిర్చి కానివ్వండి, ఎండుమిర్చి కానివ్వండి పెంచుకోవచ్చు. ఈ ఉల్లిపాయల్లోనే మనం కడిగి ఉంచుకున్న చికెన్ని వేసి బాగా ఆయిల్లోనే మగ్గనివ్వాలి. తర్వాత ఇది గ్రేవీగా అయినా చేసుకోవచ్చు, మనం ఫ్రైలాగా కూడా చేసుకోవచ్చు అండి. గ్రేవీ అయితే కాస్త వాటర్ కలుపుకోండి, ఫ్రై అయితే వాటర్ అవసరం లేదు. దీంట్లో చికెన్లో ఆల్రెడీ ఊరుతాయి కదా నీళ్ళు, అవే సరిపోతాయి. నేనైతే గ్రేవీ చేస్తున్నాను కాబట్టి కాస్త వాటర్ కలిపాను అన్నమాట. ఇది కాసేపు బాగా ఉడకనిచ్చి తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా అంతా ఇందులో వేసి బాగా ఉడకనివ్వాలి. ఇది ఉడికిన తర్వాత మనం గ్రేవీ దగ్గర పడ్డాక కొత్తిమీర చల్లుకోవడమే. అంతేనండి, కరివేపాకు చికెను రెడీ అయిపోయినట్టే. మీరు ఒకసారి ఈ కర్రీ ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో చెప్పండి. ఇది శ్రద్ధ పెట్టి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి కానివ్వండి, చపాతీలోకి కానివ్వండి చాలా బాగుంటుంది. ఓకే అండి, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.